నెల్లూరు జిల్లాలో కుప్పలు తెప్పలుగా ఏటీఎం కార్డులు లభ్యమయ్యాయి. ఐసీఐసీఐ బ్యాంక్ చెందిన ఏటీఎం కార్డులను పెద్ద మొత్తంలో పారబోశారు గుర్తు తెలియని వ్యక్తులు. ఏటీఎం కార్డులపై ఫోటోలు కూడా ఉన్నాయి. ఇటీవల పెద్ద నోట్లను ప్రభుత్వం రద్దు చేయడం, తదనంతర పరిణామాలకు ఈ ఏటీఎం కార్డులతో లింక్ ఉండే అవకాశం ఉందనే అనుమానం వ్యక్తమవుతోంది. ఎన్టీవీ చొరవతో వెలుగు చూసిన మదర్సా కుంభకోణంలో చర్యలు ప్రారంభించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ వ్యవహారంపై ప్రభుత్వానికి నివేదిక పంపించిన హైదరాబాద్ కలెక్టర్ అప్పటి డీఈఓ సోమిరెడ్డి సహా 8 మందిపై చర్యలు తీసుకోవాలని చెప్పారు. అలాగే నిందితులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కు సిఫార్సు చేశారు కలెక్టర్. 2014, 2015, 2015, 2016 ఆర్థిక సంవత్సరాల్లో 70 లక్షల నిధులు గోల్మాల్ జరిగినట్టు విచారణ తేలింది. అంతకుముందు జరిగిన అక్రమాలపైన విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు కలెక్టర్ రాహుల్ బొజ్జా. వెలిగొండ ప్రాజెక్టు కాంట్రాక్టర్ల నుంచి సీఎం చంద్రబాబు, మరో మంత్రి కమిషన్లు తీసుకుంటున్నారని ఆరోపించారు ఏపీ ప్రతిపక్ష నేత జగన్. వైఎస్ హయాంలోనే ప్రాజెక్టు చాలా వరకు పూర్తయినా బాబు పాలనలో ఏమాత్రం అడుగు ముందుకు పడడం లేదని చెప్పారు. కమిషన్లు తీసుకుంటున్నందునే కాంట్రాక్టులు సరిగా పనిచేయకపోయినా అదనంగా చెల్లింపులు చేస్తున్నారని ఆరోపించారు జగన్. అదే కాంట్రాక్టర్ తెలుగుదేశం పార్టీకి చెందిన మంత్రికి వాటాలున్నాయి. ఆ మంత్రి చంద్రబాబు నాయుడు గారికి వాటాలు ఇస్తున్నాడు. ఆ వాటాలు ఇస్తున్నందుకు వలన ఇవాళ వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించి అదే కాంట్రాక్టర్ ఏ పని చేయకపోయినా కూడా ఆ కాంట్రాక్టర్ కు ఎక్స్ట్రా క్లెయిమ్లు అని చెప్పి ఆ ఎక్స్ట్రా క్లెయిమ్లు చేపించే విధానం ఈపీసీ కాంట్రాక్టులలో లేకపోయినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ కాంట్రాక్టర్ ను ఊడబెరకాల్సింది పోయి ఆ కాంట్రాక్టర్ కు 65 కోట్ల రూపాయలు ఎక్స్ట్రా క్లెయిమ్లు ఇస్తాడు ఇదే చంద్రబాబు నాయుడు గారు. ఇచ్చిన తర్వాత కనీసం ఆ కాంట్రాక్టర్ పనున్నా చేస్తున్నాడు అని అంటే అది లేదు. ఆ పని చేతగాను, ఆ పని చెయ్యడు, వదిలేస్తాడు. ఆయన చంద్రబాబు నాయుడు గారు తోడుగా ఉంటారు. మంగళగిరి నుంచి ఏపీ సచివాలయానికి వెళ్లే మార్గంలో రోడ్లను సంప్రోక్షణ చేశారు తెలుగు యువత నాయకులు. గురువారం రాజధాని ప్రాంతంలో జగన్ పర్యటించి రైతులు మనోభావాల్ని దెబ్బతీశారంటూ నేతలు ఆరోపించారు. జగన్ పర్యటించిన రోడ్లు మకిలి పట్టాయని, అందుకే పసుపు నీళ్లతో శుద్ధి చేసి పవిత్రం చేశామన్నారు తెలుగు యువత నేతలు. రాజధాని నిర్మాణానికి జగన్ అడ్డుపడుతున్నారని విమర్శించారు. ఇచ్చే విధంగా ఆయన దొంగ యాత్రలు చేయడం జరిగింది. ఈ యాత్రల ఉద్దేశం ఏందో కనీసం ఆయనకు కూడా తెలియని పరిస్థితి ఈరోజు అమరావతి రాజధాని ప్రజల మనోగతంగా మేము భావిస్తున్నాం. నువ్వు అవినీతికి నిలువెత్తు నిదర్శనం. నీ పాదం మోపి మా అమరావతి ప్రాంతాన్ని అపవిత్రం చేశావు. దానికి కాను మేము అమరావతి ప్రాంతాన్ని పసుపు నీటితో, పవిత్రమైన పసుపు నీటితో శుద్ధి చేసుకుంటూ నువ్వు నడయాడినా, నువ్వు నడిచినా ఏదైతే నీ గాలి ధూళి, నీ పాద ధూళి, నీ స్పర్శ తాగిందో ఈ అమరావతికి దాన్ని శుద్ధి చేసుకునే కార్యక్రమం ఈరోజు రాజధాని తెలుగు యువత ఆధ్వర్యంలో కరీంనగర్ లో స్కీమ్ వర్కర్స్ భారీ ర్యాలీ నిర్వహించారు. దేశవ్యాప్తంగా పనిచేస్తున్న స్కీమ్ వర్కర్స్ ను ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. కళాభారత్ నుంచి ర్యాలీగా కలెక్టరేట్ కు చేరుకుని అక్కడ బైఠాయించారు. కలెక్టర్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు స్కీంలకు సంబంధించిన నిధుల కేటాయింపుతో కోతలు విధించడాన్ని ఖండించారు. రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ ఆఫీస్ వద్ద అంగన్వాడీలు, ఆశా వర్కర్స్, మధ్యాహ్న భోజన పథకం మహిళలు కదం తొక్కారు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంగన్వాడీలను కుదించే యోచన మానుకోవాలని, ఐసీడీఎస్ బడ్జెట్లో నిధులు పెంచాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ లో అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ ధర్నా నిర్వహించారు. కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేశారు. సమాన వేతనాలపై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయట్లేదని ఆందోళనకారులు ఆరోపించారు. కనీస వేతనం 18,000 రూపాయలు చెల్లించాలని, పీఎఫ్ గ్రాట్యుటీ సౌకర్యాలు కల్పించాలని అంగన్వాడీలు డిమాండ్ చేశారు. అర్హులకు ప్రమోషన్లు ఇచ్చి ఖాళీలున్న కేంద్రాల్లో భర్తీ చేయాలని కోరారు.
తడిబ 60లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.